ఇండిగో సంక్షోభం ఇవాళ కూడా కొనసాగుతుంది. నిన్న దాదాపు 1000 విమానాలు రద్దయినాయి. ఇవాళ 1000 విమానాలు రద్దయినాయి. ఇప్పటికి రద్దయిన విమానాలు రీషెడ్యూలు, మళ్ళీ ఇప్పుడు రద్దయిన విమానాలు రీషెడ్యూల్, ఇలాగ మొత్తం లెక్కేస్తే 10-15 రోజుల పాటు గ్యారంటీ లేదు. ఓవరాల్‌గా చూస్తే ఎయిర్‌పోర్ట్‌లు కిక్కిరిసిపోతున్నాయి. ఇక మీరు ఎయిర్‌పోర్ట్‌కి రావద్దసలు అని చెప్తున్నది ఇండిగో. కొత్తగా బుక్ అయినటువంటి వాళ్ళు కూడా రావద్దని చెప్తోంది. మొత్తం రీబూట్ చేస్తారట షెడ్యూల్ అంతా. ఆ తర్వాతనొద్దురు గానీ ఈలోపు రావద్దంటుంది. ఇప్పుడు క్యాన్సిల్ అయిన వాళ్ళకి డబ్బులు రిఫండ్ చేయాలా? అలాగే లేదా రీషెడ్యూల్ ఇదంతా సెట్ అయ్యి మళ్ళీ కొత్తది ఆల్రెడీ ఎవడైనా దాదాపు నెల 23 నెలల ముందు నుంచి కూడా రిజర్వ్ చేసేసుకుంటారు. అట్లా చేసుకున్న వాళ్ళ బుకింగ్ ఇవన్నీ కౌంట్ వేస్తే గనక అసలు విమానాలు నడుస్తాయా నడవ్వా? విమానంలో ఎలగలమా లేదా అన్నటువంటి సందేహం. మొట్టమొదటిసారి ఇంత దారుణమైనటువంటి సంక్షోభానికి కారణమైంది ఇండిగో అనేటటువంటి ఓ పనికి మాలిన సంస్థనాల. ఎందుకంటే కావాలని భారత్ మీద అది అహంకారంతో ప్రదర్శిస్తున్నటువంటిది. విదేశీ సీఈఓతో నడుపుతూ భారత్ మీద ఒత్తిడి తెచ్చి భారత నిబంధనల్ని మార్చడం కోసం ఆడినటువంటి నాటకంలాగానే కనబడుతుంది. దాని ఇంపాక్ట్ ఇవాల్టికి కూడా అలాగే ఉంది. దీంతో పక్కన పాసింజర్లు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మరోవైపున అన్ని పార్టీలు కూడా తిట్టిపోస్తున్నాయి ప్రభుత్వాన్ని. తప్పెవరిది అన్నది ఇప్పుడు సమీక్షించేటటువంటి పనిలో డీజీసీఏ పడింది.